One of the most trending and popular editing apps in the mobile. Video editing, audio editing, photo, college, everything ఒకటే యాప్లో ఉంటుంది. సో అదే ఇన్షాట్ అనమాట. సో ఈరోజు ఆ ఇన్షాట్కి సంబంధించిన ట్యూటోరియల్ అనేది బిగినర్ లెవెల్ నుంచి ప్రో లెవెల్ వరకు ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈ సురేఖ. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇన్షాట్ ప్రో తీసుకుంటే కూడా మీరు ఖచ్చితంగా బెస్ట్ ఫీచర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మీ మొబైల్లో క్లిక్ ఆన్ ద యాప్ స్టోర్. సో ఇక్కడ మనకి మనం సర్చ్లో ఇన్షాట్ అని టైప్ చేయండి. సో ఇన్షాట్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా. సో ఈ యాప్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నాకు ఓపెన్ అని వచ్చింది, లేక డౌన్లోడ్ అని కనిపిస్తుంది. సో నువ్వు క్లిక్ ఆన్ ద ఓపెన్ అండ్ క్లిక్ ఆన్ ద వీడియో. సో వీడియో మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వీడియో, ఫోటో, ఆల్ అని 3 టైప్స్ కనిపిస్తాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ ఆల్బమ్, మెటీరియల్స్ అని 2 టైప్స్ కనిపిస్తాయి. మనకి మెటీరియల్స్లో ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియోస్ ఉంటాయి అన్నమాట. మనం వీటిని ఇంట్రోకి, అవుట్రోకి, అలాగే బ్యాక్గ్రౌండ్కి, గ్రీన్ స్క్రీన్, సో ఎంటీ షార్ట్స్, పిక్చర్స్, సో మనకి ఇట్లా చాలా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫెస్టివల్ షార్ట్స్కి సంబంధించినవి, సో ఫెస్టివల్ విత్ ఇన్ షార్ట్, సో ఇలాగా అన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు 1, 2, 3, 4 వీడియోస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఇంపోర్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ ద గ్రీన్ మార్కింగ్ క్లిక్ చేయగానే ఇలా వచ్చింది. సో ఇప్పుడు ట్రిమ్ చేయాలంటే ఫస్ట్ ఏ వీడియోని ట్రిమ్ చేయాలనుకున్నాం దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సిజర్స్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ట్రిమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, అటు ఇటు చెప్పి. అలాగే మీరు అక్కడ టైం మీద క్లిక్ చేయగానే మీరు టైంని కూడా అడ్జస్ట్ చేసుకొని కూడా సో ట్రిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను టైంని కూడా అడ్జస్ట్ చేస్తున్నాను. ఏ టైం దగ్గర ఏ ఫ్రేమ్ అనేది కూడా మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ప్రీవియస్ ఫ్రేము, సో నెక్స్ట్ ఫ్రేము ఇలా కూడా కనిపిస్తుంది. అలాగే జూమ్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ జూమ్ సెలెక్షన్ చేయగానే క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇప్పుడు నౌ ప్లే ద వీడియో. సో మనకి అంతవరకు వీడియో అనేది ట్రిమ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కట్. సో మళ్ళీ సీజర్ సింబల్ మీద క్లిక్ చేసి సో కట్ మీద క్లిక్ చేయగానే మనకి సో ఇలాగా గ్రీన్ కలర్ ఉంది కదా, సో దాన్ని ఇలా మనం దగ్గరికి మూవ్ చేసుకుంటే కనుక ఆ పర్టికులర్ బిట్ వరకు మనం కట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉంటుందో అక్కడ మనకి ప్రీవియస్ ఫ్రేమ్, నెక్స్ట్ ఫ్రేమ్ అనేది కూడా వస్తుంది అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా మనం కట్ చేయకుండా సో నీట్గా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాగ మనకి కట్ చేసుకోవచ్చు. నో క్లిక్ ఆన్ ద టిక్ మార్క్. సో ఇప్పుడు మనకి కట్ అయిపోయి ఆ వీడియో అనేది వస్తుంది అనమాట. సో లైక్ దిస్. సో వీ కెన్ కట్ ద వీడియో. సో నెక్స్ట్ మనకి స్ప్లిట్ ఆప్షన్. సో ఈ స్ప్లిట్ ఆప్షన్లో మళ్ళీ సిజర్స్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ అనేది క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు ఆ వీడియోని సపరేట్ చేయాలనుకుంటున్నామో సో అక్కడ మనం కర్సర్ని ప్లేస్ చేసి సో అక్కడ మీరు స్ప్లిట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు మల్టీ స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు ఒకటే వీడియోకి. సో ఒకటేసారి 2, 3, 4 సో అలాగా 2, 3 టైమ్స్ ఒకటే ప్లేస్లో మనం స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనం కర్సర్ని ఎక్కడ మూవ్ చేస్తే అక్కడికి స్ప్లిట్ అవుతుందన్నమాట. నో క్లిక్ ఆన్ ద ఓకే. ఇప్పుడు చూడండి మనకి 1, 2, 3, 4 సో 4 ప్లేసెస్లో మనకి స్ప్లిట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఫస్ట్ క్లిక్ ఆన్ ద వీడియో. నెక్స్ట్ సెలెక్ట్ ద వీడియో వాట్ యూ వాంట్. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన వీడియో అనేది ఇలా వస్తుంది. సో యాక్చువల్గా నేను ఇక్కడ వీడియోలో సో కొన్ని చోట్ల మ్యూట్ అయిపోయాను, కొన్ని చోట్ల ఒకటే వర్డ్ రిపీటెడ్గా 2 టైమ్స్ మాట్లాడాను. సో ఈ వీడియో అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే నో క్లిక్ ఆన్ ద ఏఐ కట్. సో ఏఐ కట్ మీద క్లిక్ చేయగానే సో నాకు ఇక్కడ ఒక్క ఫ్రీ ట్రయల్ మాత్రమే ఉందన్నమాట. అది మీకోసం చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. సో నో క్లిక్ ఆన్ ద స్టార్ట్. సో ఇది ఇన్షాట్ ప్రో అయితే కనుక మనకి ఇది ఫ్రీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ కట్ మీద 100% రాగానే అప్ టు 100% రాగానే మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో మనం ఎక్కడెక్కడైతే డబుల్గా మాట్లాడామో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు 5 సెగ్మెంట్స్ రిమూవ్డ్ అని చెప్పి చూపించింది అనమాట. అంటే ఇక్కడ రెడ్ కలర్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నేను ఏమి మాట్లాడినట్టు అనమాట. సో ఆ సెగ్మెంట్స్ అనేది డిలీట్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు అక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా మీరు మాట్లాడిన దగ్గర కూడా, సో అక్కడైనా కానీ మీరు క్లిక్ చేస్తే ఇన్ కేస్ అది కూడా మ్యూట్ చేయాలనుకుంటే మ్యూట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా
ఎవరైతే ఈజీగా మాట్లాడి సో వీడియోస్ పెట్టేయాలి, నాకు టైం లేదనుకుంటారో ఖచ్చితంగా ఈ ఏఐ కట్ అనేది వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సో ఇలాగా మనకి ఎక్కడెక్కడ మనం మాట్లాడేటప్పుడు ఆ లైన్స్ గూడా మనకి ఆ సెంటెన్సెస్ కూడా హైలైట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇది ఏఐ కట్ గురించి. సో ఇలాగా మన వీడియో అనేది వస్తుంది. సో నౌ క్లిక్ ఆన్ ద ఓకే. సో ఫైనల్‌గా మన వీడియో అనేది ఇలా ప్లే అవుతుందనమాట. సో ఇప్పుడు మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలంటే నౌ క్లిక్ ఆన్ ద ఎక్స్‌పోర్ట్ అండ్ సో రిజల్యూషన్ అనేది మీది ఐఫోన్ అయితే గనక అప్ టు 4K వరకు, 60 వరకు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫార్మాట్ ఉంది గదా! సో ఈ ఫార్మాట్ అనేది మనకి ఎంఓవి అలాగే ఎంపీ4 2 ఉంటాయన్నమాట. సో అలాగే మీరు ఇక్కడ ఫైల్ సైజ్ గూడా ఎస్టిమేటెడ్ సైజ్ ఇక్కడ 98 మెగాబైట్స్ అని అది చూపిస్తుందనమాట. సో మీకు గనక స్టోరేజ్ సరిగ్గా లేకపోతే సో మీరు తక్కువ బైట్స్‌లో పెట్టి గూడా మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. సో క్లిక్ టు 100% అవ్వగానే మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ పీఐపీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్‌షాట్‌లో. పీఐపీ మీన్స్ పిక్చర్ ఇన్ పిక్చర్. అంటే మనం ఒక పిక్చర్ పైన పిక్చర్ రావాలన్నా, లేదంటే ఒక వీడియో మీద వీడియోను, ఫోటో మీద వీడియో, వీడియో మీద ఫోటో సో ఇలా ఏది కావాలన్నా గానీ ఇన్‌షాట్‌లో పీఐపీ అనేది ఒక టూల్ అనమాట. సో ఈ టూల్ అనేది అసలు ఇన్‌షాట్‌కి హార్ట్ లాంటిది. పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవాలన్నా, వీడియో ఇన్సర్ట్ చేసుకోవాలన్నా మనకిది చాలా యూజ్ అవుతుందనమాట. సో అదెలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా మనం ఏదైనా ఒక వీడియో తీసుకున్నప్పుడు సో ఇక్కడ వైట్ కలర్ మార్క్ సో అది ఒక కర్సర్ లాంటిదనమాట. సో ఆ లైన్ ఎక్కడైతే ఉంటుందో మనకు అక్కడే పిక్చర్ ఆర్ వీడియో అనేది ఇన్సర్ట్ అవుతుందనమాట. సో ఇక్కడ నేను పిఐపి మీద క్లిక్ చేశాను. ఒక పిక్చర్‌ని ఇన్సర్ట్ చేసుకున్నాను. సో దీన్ని మన ఫోటో మీద, వీడియో మీద ఎక్కడ కావాలన్నా సరే మనం ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే వీటికి కీ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా వస్తుంది కదా వీడియో. సో అలాగే నేను ఇప్పుడు ఆ ఫోటోని డిలీట్ చేసి ఇంకో వీడియోని ఇన్సర్ట్ చేశాను. మళ్ళీ అగైన్ క్లిక్ ఆన్ ద పిఐపి. సో మనం కావాల్సిన వీడియోని కూడా సో వీడియోస్ నుంచి గ్యాలరీలో నుంచి తీసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా 2 వీడియోస్ తీసుకున్నప్పుడు సో మీ వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియో మాత్రమే వినిపించాలి. సో అదర్ వీడియోది వాల్యూమ్ అనేది కంప్లీట్‌గా డిక్రీజ్ చేయాలనమాట. ఇక్కడ డీనాయిస్ అనేది మనం క్లిక్ చేసుకుంటే మన వాయిస్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ ఏమైనా ఉంటే కొంతవరకు రిమూవ్ అవుతుంది. సో నౌ క్లిక్ ఆన్ ద సో నెక్స్ట్ ట్రాన్సిషన్స్ అనమాట. ఈ ట్రాన్సిషన్స్ ఇన్‌షాట్‌లో ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము. సో ఇక్కడ వీడియో అనేది ఇలా ఉంది కదా! దీన్ని కొంచెం వరకు నేను వైట్ మార్క్‌ని పెట్టి నేను అక్కడ స్ప్లిట్ చేశాను. అంటే మనం ఎక్కడైతే స్ప్లిట్ చేస్తామో సో ఇక్కడ మార్క్‌లా కనిపిస్తుంది కదా! సో స్క్వేర్ షేప్‌లో. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి రకరకాల ట్రాన్సిషన్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో కొన్ని మనం ఇన్‌షాట్ ప్రోతోనే మనకుంటాయన్నమాట. అదర్‌వైజ్ మిగిలినవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. సో అలాగే వీటికి సంబంధించిన టైమింగ్స్‌ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే అలా వచ్చి అలా పోవాలనుకోండి సో కంప్లీట్‌గా రెడ్యూస్ చేసుకోండి. సో ఇట్లాగా సూపర్, గ్లిచ్, ఫిల్మ్ సో ఇలాగ చాలా రకాల ట్రాన్సిషన్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి. ఇన్‌షాట్ ప్రోవి తప్పితే మిగిలినవన్నీ కూడా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ముఖ్యంగా సో మనం ఏదైనా ఇప్పుడు ఒక క్లిప్ తీసి మళ్ళీ ఇంకో క్లిప్ పెట్టామనుకోండి సో ఆ మిడిల్‌లో గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను దీని వాల్యూమ్‌ని గూడా ఏదైనా మనం ఎక్స్‌ట్రా ఎఫెక్ట్ ఏదైనా పెట్టుకుంటే గనక సో అది వాల్యూమ్స్ ఉంటే గనక కంప్లీట్‌గా మీరు డిక్రీజ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ నేను మళ్ళీ స్ప్లిట్ చేశాను. సో ఇలాగ మీరు స్ప్లిట్ చేసిన ప్రతిసారి గూడా ట్రాన్సిషన్స్ అనేవి హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు. మీ వీడియో గూడా చాలా బావుంటుంది. మన ట్రాన్సిషన్స్ అనేవి ఎక్కువగా ఇచ్చినప్పుడు గూడా సో, ఆ వీడియో అనేది కొంచెం ఆడుగా కనిపిస్తుందనమాట. సో, అలాగ పెట్టొద్దు. సో, ఎక్కడైతే ట్రాన్సిషన్ ప్లేస్ చేయాలో అక్కడ మాత్రమే ప్లేస్ చేయండి. సో, ఫస్ట్ క్లిక్ ఆన్ ద వీడియో. సో, మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో, మనకి వీడియో అనేది ఇలా వస్తుంది. సో, ఇప్పుడు నౌ క్లిక్ ఆన్ ద టిప్. అంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి టీ ప్లస్ మీద క్లిక్ చేయగానే సో మనం టెక్స్ట్‌ని ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎడిటింగ్ అనేది ఇచ్చాననమాట. సో నౌ క్లిక్ ఆన్ ద ఓకే. సో దీనికి కావాలంటే మీరు క్లిప్ ఎండ్ వరకు కూడా అంటే వీడియో ఎండ్ వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనిక్కడ 2 కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్‌ది వీడియో స్టార్టింగ్‌లో అండ్ సెకండ్‌ది వీడియో ఎండింగ్‌లో. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర మనకి వీడియో టెక్స్ట్ అనేది మొత్తం గూడా కిందకెళ్ళాలి. అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర మనకి టెక్స్ట్ అనేది పైకొచ్చి సో పెద్దది బ్రాడ్‌గా రావాలనమాట.
సో ఇలాగ నేను కీ ఫ్రేమ్స్ అనేవి 2 యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత నౌ క్లిక్ ఆన్ ద ఓకే. ఇప్పుడు వీడియో అనేది ఇలా వస్తుందనమాట. సో నౌ క్లిక్ ఆన్ ద ఓకే. సో ఓకే మీద క్లిక్ చేసి దీన్ని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ద ఎక్స్‌పోర్ట్ అండ్ సేవ్. సో ఇలాగ మీరు సేవ్ చేసుకోగానే అప్ టు 100% రాగానే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో నౌ క్లిక్ ఆన్ ద క్రియేట్ న్యూ. సో ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్‌తో తీసుకున్నారో సో ఆ వీడియోని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన వీడియో అనేది ఇలా వచ్చింది. సో ఈ వీడియోని ఇలా తీసుకున్నాము. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద పిఐపి. సో పిఐపి మీద క్లిక్ చేయగానే మన ఒరిజినల్ వీడియో ఏదైతే ఉంటుందో స్టార్టింగ్‌లో తీసుకున్నామో సో ఆ వీడియోని ఇక్కడ తీసుకొని సో ఇప్పుడు దానిపైన వచ్చింది కదా! సో మనకి ఓవర్‌లే అవ్వటానికి మనం ఫిల్ మీద క్లిక్ చేయగానే ఫిల్ అయిపోతుంది. సో మనకి స్క్రీన్ అంతా కూడా వస్తుంది. నౌ క్లిక్ ఆన్ ద కట్అవుట్ అండ్ అగైన్ క్లిక్ ఆన్ ద కట్అవుట్. సో మనకి కట్అవుట్ అనేది ఆ వీడియోకి వచ్చేసింది. సో ఇప్పుడు వీడియో ప్లే చేసి చూడండి. సో మనకి వీడియో టెక్స్ట్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంది. సో ఇలా మన వీడియోస్ కనుక రావాలంటే ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాము. సో ఫస్ట్ మనం ఒక వీడియోని తీసుకున్నాము. సో ఈ వీడియోని ప్లే చేస్తున్నాను చూడండి. సో నౌ క్లిక్ ఆన్ ద పిఐపి. సో పిఐపి మీద క్లిక్ చేయగానే మనకి మెటీరియల్స్ ఉంటుంది కదా! సో అందులో గ్రీన్ స్క్రీన్‌ని సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రీన్ స్క్రీన్స్ ఉంటాయి. మనకి రిక్వైర్మెంట్‌ని బట్టి మనకి ఏది కావాలనేది తీసుకోవచ్చు. నేను సపోజ్ ఇది బ్రేకింగ్ న్యూస్ అని ఉంది కదా! సో దాని మీద డబుల్ ట్యాప్ చేయగానే మనకు అది డౌన్లోడ్ అయిపోయి సెలెక్ట్ అవుతుందనమాట. ఓకే. ఇప్పుడు ఈ వీడియో వచ్చింది కదా! సో మనం ఫుల్ స్క్రీన్ కోసం క్లిక్ చేసాము. సో ఇప్పుడు ఈ వీడియో అనేది ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీని వాల్యూమ్‌ని కూడా మనం డిక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో సౌండ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీని మీద నేను కటౌట్ మీద క్లిక్ చేసి సో క్రోమా మీద క్లిక్ చేశాను. జస్ట్ మీరు దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే చాలు గ్రీన్ కలర్ సర్కిల్‌లోకి గ్రీన్ కలర్ అంతా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక బ్రేకింగ్ న్యూస్ చదువుతున్నట్టుగా వచ్చింది ఫైనల్‌గా. సో ఇక్కడ స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. సో షాడోస్‌ని డిక్రీజ్ చేసుకోండి. షాడోస్ మీరు కొంచెం పెట్టుకున్నా పర్వాలేదు, ఏమవ్వదు. సో నౌ క్లిక్ ఆన్ ద ఓకే. మనకి న్యూస్ చదువుతున్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ చదువుతున్నట్టుగా వీడియో అనేది వచ్చేసింది. సో ఇలాగా గ్రీన్ స్క్రీన్ అనేది ఆల్రెడీ ఇన్‌షాట్‌లోనే ఉంటే వాటిని తీసుకొని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫైనల్‌గా వీడియో అనేది ఇలా ప్లే అయిందనమాట. సో ఇలాగే నేను ఇంకొన్ని వీడియోస్‌ని కూడా తీసుకొని చూస్తాను. సో ఇక్కడ మనం వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవాలన్నా కదా! సో గ్రీన్ స్క్రీన్ వీడియో మీద క్లిక్ చేసి వాల్యూమ్ అని ఉంటుంది. సో వాల్యూమ్ మీద క్లిక్ చేసి దాన్ని కంప్లీట్‌గా మీరు 0 చేసి తీసుకోవాలి. సో అప్పుడే మన వీడియో అనేది సో ఎలాంటి కాపీరైట్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా ఇన్‌షాట్‌లోవి సో మ్యూజిక్ కాపీరైట్స్ ఎక్కువగా వస్తాయి. సో అందుకే సో నేను వాల్యూమ్‌ని తగ్గించి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దాన్ని డిలీట్ చేసి ఇంకొక గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్‌ని ఇందులో ఉన్నది తీసుకుంటున్నాను. సో ఇలాగే సోషల్‌లో కూడా గ్రీన్ స్క్రీన్‌వి ఉంటాయి ఇందులో. సో మీరు అవి కూడా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ మనీ ఉన్నది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది బ్లూ కలర్‌లో ఉంది కదా! బ్లూ కలర్‌లో ఉన్నదైనా పర్వాలేదు. గ్రీనే ఉండాలని లేదు. సో అది ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నాను కదా! సో అగైన్ మనం క్రోమా మీద క్లిక్ చేసి ఇలా అన్నాము. డ్రాగ్ చేయగానే మనకి వీడియో అనేది మనీతో ఉన్నట్టుగా వచ్చిందనమాట. సో ఇప్పుడు అగైన్ సో నేను పిఏపి మీద క్లిక్ చేసి సో ఇక్కడ నాది కటౌట్ తీసుకుంటున్నాను. సో అంటే మనకి మనీ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో రావాలి. సో మన మీద పడుతున్నట్టుగా రాకూడదనమాట. సో అందుకు మళ్ళీ మనం కటౌట్ తీసుకున్నాము. సో నేను దీన్ని జస్ట్ డ్రాగ్ చేసి వీడియోని అలా పక్కన ప్లేస్ చేస్తున్నాను చూడండి. సో మూవ్ చేయగానే అది మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా ఉంది? సో బ్యాక్‌గ్రౌండ్‌లో మనీ పడుతున్నట్టుగా వీడియో ఉందనమాట. సో ఫస్ట్ క్లిక్ ఆన్ ద వీడియో. సో మనం మెటీరియల్స్‌కెళ్ళి సో ఈ మెటీరియల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. సో దాంట్లో సో ఇక్కడ చాలా రకాల బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయి. సో వీటిని నేను ఇక్కడ ఏది తీసుకుంటున్నాను అంటే పేపర్ ఎఫెక్ట్‌ని తీసుకుంటున్నాను. సో దీన్ని జస్ట్ ఇలా మూవ్ చేసి సో డ్రాగ్ చేయండి. క్యాన్వాస్ మీద క్లిక్ చేసి సో కావాలంటే దీని రేషియోని 16:9కి పెట్టుకున్న తర్వాత సో జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేసి మీరు సో స్ప్రెడ్ చేసుకోండి. సో ఇప్పుడే 16:9 రేషియోలోకి వచ్చింది. నేను క్లిక్ ఆన్ ద పిఐపి. మనది ఏదైతే మొబైల్లో పెట్టాలనుకుంటున్నామో సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి.
సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ మూవింగ్ ఎఫెక్ట్ని సో నేను డ్రాగ్ చేసి సో ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియో మీద సెలెక్ట్ చేసాము. ఇప్పుడు అగైన్ మనం పిఏపి మీద క్లిక్ చేసి మెటీరియల్స్కి వెళ్ళి సో పిక్చర్ అని ఉంటుంది. సో ఆ పిక్చర్ దాని మీద సెలెక్ట్ చేయగానే మనకి నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. సో ఫొటోస్ ఉండేవి సో ఫోన్వి. సో దాని మీద క్లిక్ చేసి నేను నీట్గా డ్రాగ్ చేశాను. సో అడ్జస్ట్ చేసుకున్నాను. సో బట్ ఇక్కడ మనకి మనం తీసుకున్న వీడియోకి అడ్జస్ట్ అనేవి ఫోన్లో లాగా మనకి స్మూత్గా ఉండవన్నమాట. సో అందుకని మనం దీన్ని మాస్క్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేసాము, క్లిక్ ఆన్ ద మాస్క్. సో మాస్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్వేర్ ఉంటుంది కదా, సో స్క్వేర్ ఉన్నదాన్ని తీసుకోవాలి. సో ఇక్కడ స్క్వేర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకోగానే మనం ఇక్కడ స్క్వేర్లా వచ్చింది. సో దాన్ని స్లోగా పైకి డ్రాగ్ చేసుకుందాము. సో డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఇలా కార్నర్లో ఇలా కనిపిస్తుంది కదా, సో ఆ కర్వ్స్ని అవి స్మూత్ చేస్తాయి అన్నమాట, ఎడ్జెస్ని. సో ఇప్పుడు దీని మీద ఇలా డ్రాగ్ చేసామంటే సో ఇప్పుడు మనకి నీట్గా మొబైల్లో ఉన్నట్టుగా వస్తుందన్నమాట. సో ఫస్ట్ క్లిక్ ఆన్ ద వీడియో అండ్ సెలెక్ట్ ద వీడియో వాట్ యూ వాంట్ టు రివర్స్ ద వీడియో. సో మీరు ఏదైతే వీడియోని రివర్స్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు వీడియోని ప్లే చేస్తున్నాను కదా, సో ఈ వీడియో అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన వీడియోని మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ దీని టైంని అంటే దీని స్పీడ్ని డిక్రీజ్ చేసుకోవాలి కంప్లీట్గా. సో డిక్రీజ్ చేసుకున్న తర్వాత సో 0.5కి అలా పెట్టుకున్నాను నేను. సో అలాగ చేసుకున్న తర్వాత మీరు స్ప్లిట్ చేసుకోవాలి వీడియోని. అంటే ఒక్కొక్క క్లిప్ని మీరు స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క క్లిప్ని 2 టైమ్స్ మనం డూప్లికేట్ చేసుకోవాలి. సో అంటే 1, 2, 3 అంటే ఒక వీడియోనే 3 టైమ్స్ ఉండాలన్నమాట, ఒక క్లిప్పే. సో ఇప్పుడు సెకండ్ క్లిప్ ఏదైతే ఉంటుందో సో మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు రివర్స్ చేసుకున్న తర్వాత మీకు వీడియో ప్లే చేస్తే ఎలా వస్తుందో చూద్దాము. సో ఓకే, సో అగైన్ రివర్స్ అవుతున్నట్టు వస్తుంది. సో మళ్ళీ నార్మల్గా వస్తుంది అనమాట. సో ఇలాగా మనం ఒక్కొక్క క్లిప్ని డివైడ్ చేసుకొని సో వీడియోలో ఒక్కొక్క పార్ట్ని డివైడ్ చేసుకొని ఆ పార్ట్ని మనం 2 టైమ్స్ తీసుకోవాలన్నమాట. సో ఇలాగా చేస్తే కనుక సో మన వీడియో అనేది సో మూవ్ అవుతున్నట్టుగా సఖీ మూవీలో ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. సో ఓకే, ఫైనల్గా ఇది రివర్స్ గురించి. ఫస్ట్ క్లిక్ ఆన్ ద న్యూ వీడియో. సో మనం ఇలా ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి దీని డ్యూరేషన్ని అప్ టు 30 సెకండ్స్ వరకు మనం సో ఇక్కడ నేను 40 సెకండ్స్ ఇస్తున్నాను. సో 40 సెకండ్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇప్పుడు మనము దీని రేషియోని 9:16లో అంటే ఒక మొబైల్ పొడవుగా ఉంటుంది కదా, సో నిలువుగా పెట్టినప్పుడు ఎలా ఉంటుందో ఆ రేషియో అనమాట. సో అగైన్ పిఏపి మీద క్లిక్ చేసి మనం ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుందాము. సో ఇక్కడ ఈ వీడియోని మనం అడ్జస్ట్ చేసి ప్లేస్ చేసుకుందాము. సో అగైన్ క్లిక్ ఆన్ ద పిఏపి. సో పిఏపి మీద క్లిక్ చేసి సో ఇలాగా నేనైతే ఒకటే వీడియోని పెడుతున్నాను అనమాట, 4 ప్లేసెస్లో కూడా. సో 4 ప్లేసెస్లో ఒకటే వీడియోని ప్లేస్ చేస్తున్నాను. మీరు కావాలంటే కనుక సో 4 ప్లేసెస్లో డిఫరెంట్ వీడియోస్ని పెట్టుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది. సో నేను ఇక్కడ కొంచెం స్టెప్స్ లాగా అడ్జస్ట్ చేసుకున్నాను. నౌ క్లిక్ ఆన్ ద స్ప్లిట్. సో ఒక్క చోట కరెక్ట్గా మనం సో వైట్ని పెట్టి సో వైట్ లైన్ని పెట్టి సో మనం చేసుకోవచ్చు అనమాట. సో స్ప్లిట్ చేసుకున్నాము. స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క క్లిప్ని తీసుకొని సో దానికి ఫిల్టర్స్ అప్లై చేసామన్నమాట. సో ఫిల్టర్స్ అప్లై చేసాము. సో అన్నిటికీ కూడా నేను సేమ్ ఫిల్టర్ అప్లై చేశాను. మీరు వేరే ఫిల్టర్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది. సో ఫైనల్గా ఇలా వీడియో అనేది ప్లే అయింది చూడొచ్చు. సో అగైన్ క్లిక్ ఆన్ ద పిఏపి. సో పిఏపి మీద క్లిక్ చేసి సో మనం ఇక్కడ కావాలంటే సో దీనికి జూమింగ్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దానికి ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికంటే ఒకటి ఇలా వచ్చి సో పక్క నుంచి వచ్చి కింద నుంచి వచ్చి సో ఇలాంటి ఎఫెక్ట్స్ బోల్డ్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క వీడియోకి సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ప్లేస్ చేసుకోండి. సో ఫైనల్గా వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది.
సో ఫస్ట్ మనం ఇలా ఒక వీడియో తీసుకున్నప్పుడు క్లిక్ ఆన్ ద ఎఫెక్ట్. సో ఫస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఎఫెక్ట్స్ అనేవి, గ్లిచ్, బేసిక్. సో ఇలాగా సో ఏవైతే ఇన్షాట్ ప్రోలో ఉంటాయో సో వాటిని తప్పితే మనం మిగిలిన వాటన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటి వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, టైమింగ్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క క్లిప్కి మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒకదాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ పాయింట్ వరకే మనకి ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ సెకండ్ దాని నుంచి, అంటే మన కర్సర్ అనేది వైట్ది సెకండ్ దాని దగ్గర ప్లేస్ చేసామంటే కనుక సో మళ్ళీ అక్కడ నుంచి మనం ఇంకొక ఎఫెక్ట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇలాగా మన వీడియోకి కొంత పార్ట్ వరకు ఒక ఎఫెక్ట్, కొంత పార్ట్ వరకు ఒక ఎఫెక్ట్, అట్లాగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మన వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది. మీరు వద్దు అనుకుంటే కనుక సో గ్రీన్ కలర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి సో అది కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట, బ్లాక్ అండ్ వైట్ ఉన్నది కూడా. సో ఇలాగ మనకు వస్తుంది. సో నెక్స్ట్ ఏఐ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇప్పుడు ఇలా ఒక వీడియో ఉంది కదా, క్లిక్ ఆన్ ద ఎఫెక్ట్. సో పక్కన ఎఫెక్ట్ పక్కన ఏఐ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇందులో అసలు నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో మనకి చుట్టూ స్ట్రోక్స్ వచ్చేలాగా, సో డ్యాన్స్ వీడియోస్కి ఇలాంటివి అసలు చాలా బాగా యూజ్ అవుతాయి. సో సో ఇక్కడ చూడండి, నియాన్ కలర్స్ వచ్చేలాగా. సో ఇలాగా మనం త్రూఅవుట్ ద వీడియో అనేది సో ఇలాంటి ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే వీటిలో ఉండే స్టైల్స్ కానీ సో యాంగిల్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. 2, 4, 6 అనేవి సెలెక్ట్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. సో అది సో ఇది ఇలాగ మనకి కావాల్సిన ఏ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇందులో చాలా ఫ్రీగా ఉంటాయి. సో ఇది నేను క్లిప్ స్టార్టింగ్ నుంచి క్లిప్ ఎండ్ వరకు కూడా తీసుకుంటున్నాను. సో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు. సో ఫైనల్గా మన వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది అనమాట. సో ఈ ఎఫెక్ట్స్ కలర్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ. సో ఇలాంటి టెక్స్ట్ యానిమేషన్ని ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ క్లిక్ ఆన్ ద వీడియో, టేక్ ఏ బ్లాంక్ పేజ్. సో బ్లాక్ కలర్ పేజ్ని తీసుకుంటున్నాను నేను. సో క్లిక్ ఆన్ ద డ్యూరేషన్, సెట్ ద డ్యూరేషన్ అప్ టు 20 seconds or 30 seconds, మీకు ఎంత కావాలంటే అంత డ్యూరేషన్ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 20 seconds అని సెలెక్ట్ చేశాను. సో నౌ క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇప్పుడు T+ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది మనం టైప్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక లిరిక్స్ని, ఒక ఇంగ్లీష్ సాంగ్ లిరిక్స్ని టైప్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఐ ఫౌండ్ ఎ లవ్ అని చెప్పి టైప్ చేశాను. సో ఇప్పుడు ఈ కలర్ని మనం కావాలంటే సో ఆ కలర్ వీల్ ఉంటుంది కదా, సో దాని దగ్గర మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే దీని బోర్డర్ని, షాడోస్ని, గ్లోని, లేబుల్, సో ఇలాగా మనం అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒపాసిటీని కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా కావాలంటే అలాగే. ఇక్కడ గ్లోలో 2 టైప్స్ ఉంటాయి, సో అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లేబుల్ ఉంది కదా, సో బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లేబుల్స్ కూడా వస్తాయి అనమాట. సో అలాగే ఇక్కడ ఏ మీద క్లిక్ చేయగానే మనకి ఫాంట్స్ స్టైల్స్ డిఫరెంట్గా వస్తాయి. సో అలాగే ఇప్పుడు 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి సో సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, లైన్ స్పేసింగ్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ టెక్స్ట్ బ్లెండ్. సో టెక్స్ట్ బ్లెండ్లో కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు యానిమేషన్ ఉంది కదా దీంట్లో, సో ఈ యానిమేషన్ మీద క్లిక్ చేసి రకరకాల యానిమేషన్స్ని వీటికి మనం టెక్స్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇవి సో ఇట్లాగా నేను దీని డూప్లికేట్ను కూడా 2 టైమ్స్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దాని మీద డబుల్ ట్యాప్ చేసి సో ఆ టెక్స్ట్ని మళ్ళీ మనం కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈ లిరిక్స్ నెక్స్ట్ లైన్ నేను ఇస్తున్నాను. సో టైప్ చేశాను. సో ఇలాగా మనకి మొత్తం వీడియో మొత్తం కూడా సో మనకి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న లిరిక్స్ అనేది సో మనకి ఇట్లా వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ సో ఇది కావాలంటే వీటి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనం సేవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు క్రియేట్ ఎ న్యూ మీద క్లిక్ చేసి సో మీరు ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఏ వీడియోకి అయితే లిరిక్స్ సెట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. అగైన్ క్లిక్ ఆన్ ద పిఐపి. సో ఇందాక మనం సేవ్ చేసుకున్న లిరిక్స్ని ఇది తీసుకొని ఆటోఫిల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళి సో అగైన్ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే సో ఆ బ్లెండ్ అనేది అప్ టు 100% ఉంది. సో నో ప్లే చేయగానే మన వీడియో అనేది
ఇలా ప్లే అవుతుందన్నమాట. సో ఇంకా వీటికి కావాలంటే మనం ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లిక్ ఆన్ ద ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సో నేను దీంట్లో బీట్స్ అనేది ఇస్తున్నాను. సో బీట్స్ మీద క్లిక్ చేసి స్ట్రెంగ్త్, ఇంటర్వెల్, సో ఇవి కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఓకే, క్లిక్ ఆన్ ద వీడియో, సెలెక్ట్ ద సో బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ సో మీరు క్యాన్వాస్ మీద క్లిక్ చేసి దాన్ని 16:9కి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వైట్ కలర్ తీసుకుంటున్నాను. సో నౌ క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇప్పుడు మనం సో ఈ వీడియోని మనం అప్ టు 30 సెకండ్స్ వరకు ఎడిట్ చేసుకోవాలంటే నౌ క్లిక్ ఆన్ ద డ్యూరేషన్. సో ఇప్పుడు సో పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు డ్యూరేషన్ని. సో 30 సెకండ్స్ తీసుకున్నాను నేను వీడియో. క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇప్పుడు దీని మీద మనం టెక్స్ట్ రాయాలన్నమాట. సో ఫస్ట్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ద టెక్స్ట్, T+ మీద క్లిక్ చేసి సో రన్ అనేది తీసుకున్నా నేను. సో దీనికి మనం కావాలంటే ఫాంట్ సైజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను దీని కలర్ని బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో అలాగే మీరు ఇక్కడ 3 లైన్స్లా ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే సో మనం దీని సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎగ్జాక్ట్గా మిడిల్కి ఉండేలాగా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇది మీరు వీడియో ఎండ్ వరకు తీసుకోవాలి. సో ఇలా మనకి వీడియో అనేది సెలెక్ట్ అయిపోయింది. నో క్లిక్ ఆన్ ద ఓకే. దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి సో ఇంకొక వీడియో అనేది మనం తీసుకున్నాం అనమాట ఇక్కడ. సో EMI రన్నింగ్ చేస్తున్నట్టుగా మనం వీడియో తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ వీడియో మీద సో నేను PIP క్లిక్ ఆన్ ద PIP. సో ఇందాక రన్ అనేది సో వీడియో తీసుకున్నాం కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ ద ఆటోఫిల్. సో ఇప్పుడు మనకి నౌ క్లిక్ ఆన్ ద బ్లెండ్. సో బ్లెండ్లో మనకి థర్డ్ది ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నట్టుగా సో టెక్స్ట్లో మనకి వీడియో అనేది వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇలా ప్లే అవుతున్నదాన్ని సో నౌ క్లిక్ ఆన్ ద ఓకే. అగైన్ మనం ఏం చేయాలంటే PIP మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, PIP మీద క్లిక్ చేసి మళ్ళీ ఇందాక తీసుకున్న వీడియోని మళ్ళీ దీనిపైన ఓవర్లే చేసుకోవాలి. సో ఫిల్ చేసుకున్నాము. సో ఫిల్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీద క్లిక్ చేసి ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న వీడియో మీద క్లిక్ చేసి దాని కటౌట్ని మనం తీసుకోవాలి. సో క్లిక్ ఆన్ ద కటౌట్, అగైన్ క్లిక్ ఆన్ ద కటౌట్. సో కటౌట్ మీద క్లిక్ చేయగానే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఫైనల్గా వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది చూడండి. సో ఫస్ట్ మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సో క్లిక్ ఆన్ ద అగైన్ ఎఫెక్ట్. సో అడ్జస్ట్ మీద క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ అడ్జస్ట్లోకి వెళ్ళగానే సో మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే సో మనం వీటిని డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో లైట్నింగ్, సో లైట్నెస్, కాంట్రాస్ట్, వార్మ్త్, సో సాచురేషన్, హ్యూ ఇలాంటివి చాలా ఉంటాయి ఎఫెక్ట్స్ అనేవి. సో మీకు ఎలా కావాలనేది సో స్లోగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక సో ఎక్కడైతే మనకి మంచిగా అనిపిస్తుందో అక్కడ దాన్ని అడ్జస్ట్ చేయడం ఆపేయండి. సో ఇక్కడ మనం ఎప్పుడైనా లైట్నెస్ని కొంచెమే పెట్టుకోవాలి. సో మరీ బ్రైట్ అవి కనిపించకూడదు అనమాట. సో సినిమాటిక్ లెవెల్లో కూడా ఈ ఫిల్టర్స్ని యూస్ చేసి పెట్టుకోవచ్చు మనము. సో అలాగే ఇక్కడ షాడోస్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే విగ్నెట్ అనేది ఉంటుందో సో అదేం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ని కొంచెం బ్లాక్ అండ్ చేసి మన ఫేస్ వరకు హైలైట్ చేసి కనిపించేలాగా చేస్తుంది అనమాట. సో కొన్ని ఎఫెక్ట్స్ అయితే మనకి ఇన్షాట్ ప్రోలోనే ఉంటాయి అన్నమాట. అదర్వైజ్ మిగిలినవన్నిటిని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనని క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇక్కడ మనం కావాలంటే దీని డూప్లికేట్ని మళ్ళీ తీసుకోవచ్చు. సో అప్లై ఆల్ అని కొట్టామంటే మనం చాలా క్లిప్స్ తీసుకున్నా కానీ సేమ్ ఎఫెక్ట్ అనేది అన్నిటికీ ఫిల్టర్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఈ ఫిల్టర్స్ని ఇంకో దానికి కావాలన్నా సరే దీని కాపీ కూడా తీసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ద ఓకే. సో ఫైనల్గా వీడియో అనేది ఇలా చేంజ్ అయిందనమాట. ఫస్ట్ మనకి ఇలా ఒక వీడియో అనేది ఉంటుంది కదా.
సో మన వీడియో ఏదైనా కావచ్చు. సో ఆ వీడియో ఉంటుంది కదా, సో ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ వీడియో మీద క్లిక్ చేయగానే సో అక్కడ డీనాయిస్, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేయగానే మనది ఆడియో అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ ఆడియో ఫైల్ని డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేసిన తర్వాత అక్కడ రికార్డ్ అని ఉంది కదా, సో రెడ్ కలర్లో సింబల్, సో దాని మీద క్లిక్ చేయగానే మనం రికార్డ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు వీడియో అనేది ఇలాగా క్లిక్ ఆన్ ద ఓకే. సో ఓకే మీద క్లిక్ చేయగానే మనకి వీడియో అనేది ఇలా వచ్చేస్తుంది. సో ఇంకా దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి, ఆడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే సో అగైన్ మీరు అక్కడ మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేసి ఆ రెడ్ దాని మీద సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, రికార్డ్ చేసిన దాని మీద. సో ఇక్కడ మనకి ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. సో ఎడిట్లోకి రాగానే సో అక్కడ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ అంటే స్లోగా డిక్రీజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట వాయిస్. అలాగే మీకు ఇక్కడ చాలా రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బేస్ ప్లస్ చేసుకోవడం, మైనస్ చేసుకోవడం. ఇక్కడ మీకు కస్టమ్ అని కనిపిస్తుంది కదా, కస్టమ్ మీద పెన్సిల్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేయగానే సో లైక్ లెక్సిస్ ఆడియో ఎడిటర్ ఎలా అయితే ఉంటుందో సో మనం అలాగే ఈక్వలైజర్లో సో అలాగ మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మీరు సో అప్ టు ఇక్కడ 16K అంటే 4K 2K అలా ఉంటాయి కదా. సో అప్ టు 16K వరకు ఉంటుందన్నమాట. మీ ఆడియోని చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు దీంట్లో. సో నౌ క్లిక్ ఆన్ ద ఓకే. సో ఓకే మీద సో ఇది ఈక్వలైజర్లో ఉంటుంది ఆప్షన్స్. సో ఇక్కడ డీనాయిస్ అనేది ఆన్ చేసుకోండి, కొంచెం నాయిస్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వాయిస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయగానే మీకు రకరకాల వాయిస్లు హాలో స్పేస్లో ఉన్నట్టుగా, సో చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టుగా, రోబోట్స్ మాట్లాడినట్టు ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్ అనేవి, ఫన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో, వాయిస్ ఎఫెక్ట్స్. సో ఫైనల్గా మ్యూజిక్ ఎఫెక్ట్స్ అనేవి నేను ప్రిఫర్ చేయను. సో ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. సో నేను వీటి గురించి చెప్పట్లేదు. సో ఫైనల్గా క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇప్పుడు ప్లే చేసిన తర్వాత మన వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది. సో ఆడియో ఎడిటింగ్ చేసుకోవాలి, బేసిక్ తెలియదు అనుకునే వాళ్ళకు కూడా ఇన్షాట్లో కరెక్ట్గా ప్రొవైడ్ చేశారు. సో ఈక్వలైజర్తో మనం ఈజీగా మనం ఆడియోని కస్టమైజేషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఇలాగ మనకి ఒక వీడియో అనేది ఉంది కదా. సో మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్టిక్కర్ ప్లస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ అనేవి ఇన్షాట్లో అవైలబుల్ ఉంటాయి. సో నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ని ప్లేస్ చేశాను. సో అలాగే మనకి ఇంకా ఏవైనా స్టిక్కర్స్ కనుక రాకపోతే సో వాటిని మనం ఒక ఫ్రీ యాడ్ చూసైనా కానీ లేదంటే జస్ట్ డౌన్లోడ్ చేసుకొనైనా కానీ యూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇస్లామిక్ ఆర్ట్ అనేది ఉంది కదా, సో దాని మీద నేను క్లిక్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే యూస్ అని వచ్చింది. సో నాకు అక్కడ ఉన్న స్టిక్కర్స్లోకి వచ్చేసింది అనమాట. అలాగే ఇక్కడ టీ మీద క్లిక్ చేయగానే మనకి సో ఈ టైప్ ఆఫ్ కూడా మనకి ఒక్క ఫ్రీ యాడ్తో మనం అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సో సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మేనేజ్లో మనం ఇందాక డౌన్లోడ్ చేసుకుంది ఇస్లామిక్ ఆర్ట్ అనేది జస్ట్ దాని మీద డిలీట్ నొక్కగానే మనకు అది స్టిక్కర్స్లో మళ్ళీ కనిపించదు. సో ఇలాగ మీరు కావాలంటే స్టిక్కర్స్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అవసరం లేకపోతే తీసేయచ్చు కూడా అనమాట. సో ఇక్కడ చూడండి 10 స్టిక్కర్స్ ఫ్రీ అన్లాక్ అని ఉందన్నమాట. సో ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది, ఆఫ్టర్ దట్ మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యూజ్ అని వచ్చింది కదా, సో దీని మీద క్లిక్ చేయగానే మనకి మళ్ళీ ఆ స్టిక్కర్స్లోకి కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాగ చాలా స్టిక్కర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు జిఫ్ అని కనిపిస్తుంది కదా, సో జిఫ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. మీకు సర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సర్చ్ చేసుకొని సపోజ్ నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నాను, నేను ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి నాకు నీరసం వచ్చిందనమాట. అన్నీ ఉన్నాయి స్టిక్కర్స్. సో వాటికి సంబంధించినవి, ట్రెండింగ్లో ఉన్నవి, లవ్కి సంబంధించినవి, సో సబ్స్క్రైబ్ బటన్కి సంబంధించినవి, ఇలాగ చాలా ఉన్నాయి. సో నేను ఇక్కడ ఈ 2 స్టిక్కర్స్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ కావాలంటే ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, ఆ బాక్స్లో నేను టెక్స్ట్ను కూడా పెట్టాను చూడండి. సో ఇలా మనం టెక్స్ట్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆ టెక్స్ట్కి యానిమేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఫైనల్గా ఇది స్టిక్కర్స్. సో ఇలాంటి బ్లర్ బ్యాక్గ్రౌండ్ లైక్ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఐఫోన్ 15లో ఉండేదన్నమాట. సో ఇలా మనం ఒక వీడియోని తీసుకున్నప్పుడు ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మెస్సీగా కనిపిస్తుంది కదా. సో ఎప్పుడైతే మనం కట్అవుట్ మీద క్లిక్ చేసామో మనకి అంత బాగా అనిపించదు అనమాట. మనం ఇలా తల షేక్ చేసినప్పుడల్లా అంత క్లియర్గా ఉండదు. సో ఇప్పుడు మనం ఎఫెక్ట్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ ద ఏఐ ఎఫెక్ట్. సో ఈ ఏఐ ఎఫెక్ట్లో బ్లర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ గాస్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లర్ అయిపోయి లైక్ డిఎస్ఎల్ఆర్ కెమెరా లాగా వచ్చిందనమాట. యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో అలాగే దీని వాల్యూని కూడా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం కావాలంటే దీన్ని
మనం ఫేవరెట్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ దీని వాల్యూని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసి చూపిస్తున్నాను కదా ఎలా ఉందనేది. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మనం ఇక్కడ క్లిక్ చేసి వీడియో ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ వీడియోని తీసుకోవచ్చు. సో మనకి బ్లర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ మార్క్ ఉంది కదా, ఈ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి మనకు ఒక ఫ్రీ రిమూవ్, ఇన్షాట్ ప్రోనే కాదు, ఇక్కడ మనం ఫ్రీగా ఒక యాడ్ని చూసి కూడా మనకి ఫ్రీగా వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోయింది చూసారు కదా, మీకు ఒక యాడ్ ప్లే అవుతుంది జస్ట్ అంతే. సో ఆ యాడ్ అనేది కదిలించకుండా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేయండి. నౌ క్లిక్ ఆన్ ద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసి మనకు అప్ టు 4K వరకు పెట్టుకోవచ్చు. సో మీది కనుక ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కనుక మనకు అప్ టు 1080 వరకు మాత్రమే వస్తుంది. సో మీది ఐఫోన్ అయితే కనుక మనకి అప్ టు 4K 60 MP4లోకి పెట్టుకొని మీరు ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. సో అప్ టు 100% రాగానే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇలాగా సేవ్డ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్షాట్ ట్యూటోరియల్ ఫర్ బిగినర్ టు ప్రో లెవెల్. సో ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ అండ్ వీడియో టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.